అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవన సంధ్య. రచయిత కాకాని కమలా గారు. ఈ కథ మొదటి 2 భాగాలు విన్న తర్వాత ఈ 3వ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, సరిగ్గా ఈ సంఘటన జరిగిన వారం రోజులకి ఓ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తలుపు టకటకా చప్పుడవుతుంటే సంధ్య లేచి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా రమేష్ నిలువెత్తు విగ్రహం చిరునవ్వులు చిందిస్తూ నిలిచి ఉంది. అనుకోని అతని రాకకి కలో నిజమో తెలుసుకోలేనంత ఆశ్చర్యంలోనూ ఆనందంతోనూ అలాగే కళ్ళు వెడల్పు చేసుకొని భర్తని చూస్తూ నిల్చుండిపోయింది సంధ్య. అతన్ని లోపలికి ఆహ్వానించాలన్న ఆలోచన కానీ మాట్లాడాలన్న ఊహ కానీ ఆమెకి ఆ క్షణంలో తట్టనే లేదు. ఓ నిమిషం సేపు భార్య వైపు చూసిన రమేష్ చివరికి తనే అన్నాడు, ఏమిటి, ఇంతకీ నన్ను లోపలికి రమ్మంటావా వద్దా అంటూ చొరవగా భార్య బుగ్గ మీద చిటికె వేసి ఆమె భుజం మీద చెయ్యి వేసి లోపలికి వచ్చాడు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చింది సంధ్య. దేవిగారికి అంత ఆశ్చర్యంగా ఉందా నా రాక అన్నాడు కొంటెగా రమేష్. ఉండదా మరి, కనీసం వచ్చే ముందు ఓ ఉత్తరమైనా రాస్తే సరిపోయింది కదా అంది చిరునవ్వుతో. రమేష్ నవ్వుతూ అన్నాడు, అంత ముందుగా అనుకొని ప్రయాణం పెట్టుకునే టైమే ఉంటే ఒకటేం కర్మ, 10 ఉత్తరాలు రాసి ఉండేవాడిని. నిజం చెప్పాలంటే నా ప్రయాణం సంగతి నాకే తెలియదు అన్నాడు బూట్లు విప్పుకుంటూ. అవును పాపం, ఉత్తరాలు రాయటానికి టైం లేని పెద్ద మనిషికి ప్రయాణం చేసి రావటానికి టైం దొరుకుతుంది అంటూ అమ్మా అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది. రామ్మూర్తి ఊర్లో లేడు. సీతమ్మ వారకి ఉంది. అల్లుడు వచ్చినప్పుడు తనకి అటువంటి ఇబ్బంది రావటం ఆవిడకి చాలా అవమానంగా అనిపించింది. సంధ్య, నువ్విప్పుడు నా భోజనం కోసం ఏం ప్రయాస పడకు, ఏది ఉంటే అది చాలు, నేను పండ్లు తెచ్చాను చూడు అన్నాడు. భార్య సన్నిధిలో ఎప్పుడు మైమరుద్దామా అని అతని తనువు మనసు తపించసాగాయి. భుజాల మీదుగా బరువైన జడ కదులుతూ ఉంటే అటూ ఇటూ తిరుగుతున్న సంధ్యని చూస్తుంటే అతని మనసు ఎంత బంధించినా నిలవనంటున్నది. అత్తగారి మీద కొంచెం కోపం కూడా వచ్చింది. ఏమిటో ఈ పెద్దవాళ్ళదంతా చాదస్తం, పూర్ సెంటిమెంట్స్ వీళ్ళు. సంధ్యని మాత్రం అలా కటిక చాప మీద పడుకోనియను అనుకున్నాడు. అందం అమాయకత్వం కలబోసిన సంధ్యని చూస్తుంటే అతని హృదయం అనురాగంతో ఉప్పొంగిపోతున్నది. కానీ ఆనాటి ఆనందం అతనికి ఎంతో కాలం నిలవలేదు. ఒక రాత్రి వేళ సంధ్య హఠాత్తుగా లేచి అడిగింది. ఆ సమయంలో అతను సంధ్య మృదువైన చేతుల్ని చంపలకి ఆంచుకొని ఆనందిస్తున్నాడు. ఆ సమయంలో చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలా లేచి కొద్దిగా చేతుల మీద వ్రాలి అంది, ఇంతకీ మీరు సిగరెట్ కాల్చటం మానివేశారా లేదా అని అడిగింది భర్త కాలరు సవరిస్తూ. అది సరే, ముందిది చెప్పు, నేను సిగరెట్ కాలుస్తున్నానని ఎవరు చెప్పారు అన్నాడు నవ్వుతూ. ఎవరు చెప్పారు అంటూ ఆశ్చర్యం ప్రకటించింది. ఎవరు చెప్పటమేమిటి, ఆ రోజు స్వయంగా మీరు నా ఎదుటే కాల్చారు కదా. నేనా అంటూ విస్తుపోతూ చూశాడు రమేష్. అవును మీరే, నన్ను మభ్యపెట్టాలని చూడకండి, బుద్ధిమంతుడిలా ఒప్పేసుకోండి. ఇంతకీ ఇంకా కాలుస్తున్నారా మానివేశారా? నేనెప్పుడు కాల్చాను సంధ్య, నాకు అసలు అలవాటు లేందే అన్నాడు. లేదా, క్రిందటిసారి వచ్చినప్పుడు ఈ కిటికీ దగ్గర నిల్చొని కాల్చలే, పరీక్షలు కాన్సంట్రేషన్ కుదరక అలవాటు చేసుకున్నానని చెప్పారుగా. నేనా అన్నాడు మళ్ళీ రెట్టిస్తూ విస్మయంగా రమేష్. ముమ్మాటికి మీరే. రమేష్ బ్రుకుటి చిత్రంగా ముడిపడింది. మొన్న వచ్చినప్పుడంటే బాగుంది, అది కూడా నేనే చెప్పాలా. క్రిందటి శనివారం. బలిష్టమైన రమేష్ పిడికిలి మధ్య ఉన్న సంధ్య చెయ్యి పట్టు సడలింది. చరాలున లేచి కూర్చున్నాడు రమేష్. క్రిందటి శనివారం నేను రావటమేమిటి సంధ్య? ఏమిటి నువ్వంటున్నది? లేక కలగన్నావా? నే రాక నేటికి సరిగ్గా 4 వారాలు, అంటే నెల. తెలుసా, వారం వారం వచ్చే తీరిక నాకెక్కడిది? ఓ ప్రక్క పరీక్షలతో చస్తుంటే అన్నాడు విసుగ్గా. ఈసారి త్రుళ్ళిపడటం సంధ్యవంతయింది. 4 వారాలా? కాదు, క్రిందటి వారమే కదా మీరు. నాన్సెన్స్ అన్నాడు చిరాగ్గా పిడికిలితో పరుపు మీద గుద్దుతూ. సంధ్య మాట్లాడలేకపోయింది. జరిగిందేమిటి, అతను అంటున్నదేమిటి? ఆమెకి ఇదంతా ఏదో మాయలాగా గోచరించింది. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అన్న సందిగ్ధంలో పడింది. క్రిందటి శనివారమే కదా అతను వచ్చి వెళ్ళాడు, కానీ తను రాలేదంటున్నాడు. తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయా
లేక మనసు మభ్యపెడుతున్నదా? అతను చెప్పేది నిజమైతే మరి ఆ రోజు వచ్చిందెవరు? ఆమె మస్తిష్కం స్తంభించింది. మతి భ్రమించిన దానిలా భర్త వైపు వెర్రిచూపులు చూస్తూ ఉండిపోయింది. ఎట్లాగో గొంతు పెగల్చుకొని మీరు చెప్తున్నది నిజమేనా అంది. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమిటి? నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ వచ్చింది నేను మాత్రం కాదు అన్నాడు కర్కశంగా. అంతవరకు నవ్వులు చిందించిన అతని వదనం అంతట్లోకే అప్రసన్నంగా తయారైంది. ఇద్దరి మధ్య కొంచెంసేపు మూగ రాక్షసిలా మౌనం రాజ్యం చేసింది. రెప్పలల్లార్పటం కూడా మర్చిపోయి నోట మాట రాకుండా ఉండిపోయిన భార్యని జబ్బపట్టి కుదిపి ఈ లోకంలోకి తీసుకువచ్చాడు రమేష్. గుచ్చి ఆమెని అడిగి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆ లెక్కన ఆ రోజు వచ్చింది రమేష్ కానే కాదు, సురేష్ కావచ్చునని తేలిపోయింది. రమేష్ అసహనంగా పక్క మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. అదే నడక, అదే టీవీ, అదే భంగిమ. కానీ తను కాదంటున్నాడు. భగవాన్, ఇదెలా సంభవం? లేచి అప్రయత్నంగా అతని బనియన్ తొలగించింది. కుడిపక్క అరచేతి వెడల్పున నల్లని పుట్టుమచ్చ. సంధ్య భర్త రమేష్కి కుడి ప్రక్క, సురేష్కి ఎడమ ప్రక్క సరిగ్గా అలాంటి మచ్చే ఉంటుంది. వాళ్ళు కవల పిల్లలుగా పుట్టినప్పుడు పొట్టకి పక్క భాగంలో చర్మం కలిసిపోయి ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి విడదీశారు. అందువల్ల అక్కడ నల్లని మచ్చలు ఆనవాలుగా మిగిలిపోయాయి. ఆ గుర్తులు ఒక్కటే వాళ్ళిద్దరినీ పరీక్షగా గుర్తుపట్టగల తేడా. ఆ లెక్కన ఇప్పుడు ఎదురుగా ఉన్నది తన భర్త రమేషేనని రూఢిగా నిర్ణయించుకుంది సంధ్య. అట్లయితే ఆ రోజు వచ్చింది సురేష్. భగవాన్! ఆ వేళ గుండెలు క్షణంసేపు కొట్టుకోవటం మర్చిపోయాయి. ఆనాటి సంఘటన, అతని ప్రవర్తన మనస్సులో మెదిలింది. డాక్టర్ గారికి ఈ సిగరెట్ అలవాటు ఎప్పటినుంచి? మీ కంఠం అలా బరువుగా ఉన్నదేం? ఎప్పుడు వచ్చినా సరదాగా ఉండేవారు, ఇవాళ ఇంత మౌనంగా ఉన్నారేం? అయ్యో అయ్యో అని నుదురు కొట్టుకుంది సంధ్య. అవును, ఆనాటి అతని ప్రవర్తనలో మార్పు లేకపోలేదు. తను అసలు ఎందుకు గమనించలేకపోయింది? తన భర్త ఎవరో తెలుసుకోలేనంతటి మూర్ఖురాలు ఎలా అయ్యింది? అతను వచ్చాడన్న సంతోషం, ఎప్పుడెప్పుడా అన్న ఆరాటమే కానీ విచక్షణా జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తించింది అసలు? అయ్యో, వేషభాషల్ని బట్టి మనుషుల్ని పోల్చుకోగలను అనుకుందే కానీ అంతరంగాన్ని గ్రహించలేనని మూడులు ఎలా కాగలిగింది? కళ్ళుండి చూడలేని అంధురాలు అయిపోయిందా? సురేష్ అలా ప్రవర్తిస్తాడని కళ్ళు అయినా అనుకుని ఉంటే తాను ఎంతో జాగ్రత్తగా మెలిగి ఉండేది. ఆ మనిషి ఇంట్లోకి రాగానే తన భర్తే అని రూఢీగా తెలిసినా కూడా ముందు ఆ షర్టు బనీను విప్పించి కుడివైపు ఆ నల్లటి ఆనవాలు ఉన్నదో లేదో శ్రద్ధగా గమనించి ఆ తర్వాతే అతనితో మాట్లాడి ఉండేది. కానీ కనీసం ఊహల్లో కూడా సురేష్ ఇంతటి నయవంచకుడని, తన బ్రతుకుతో ఆటలు ఆడుకుంటాడని తను అనుకోలేదు. అతనికి తనేం ద్రోహం చేసింది? అనుకున్నదేమిటి? జరిగిందేమిటి? జరగబోయేదేమిటి? అసలు ఇంతటి విషమ పరిస్థితుల్లోకి తన జీవితం ఎలా చిక్కుకుంది? తల త్రిప్పి చూసింది. రమేష్ రాయిలాగా కూర్చొని ఉన్నాడు. ఆ కళ్ళల్లో మునుపటి ఆపేక్ష లేదు, ఆప్యాయత అసలే లేదు. నవ్వు అంటే ఏమిటో అసలు తెలియనట్లుగా ఉన్నాయి ఆ పెదవులు. సంధ్య అతని వైపు చూసిన క్షణంలోనే అతను కూడా ఆమె వైపు చూశాడు. కానీ ఆ చూపుల్లో మునుపటి సున్నితత్వం లేదు. పనికిరాని వస్తువు వైపు ఎలా చూస్తారు అలాగా చూశాడు. భార్యాభర్తలిద్దరి మధ్య కొన్ని అంగుళాలు కూడా దూరం లేదు, కానీ మనసులు మాత్రం కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఎప్పుడూ తెలతెలవారుతూ ఉండగా వెళ్ళే రమేష్ ఆ రోజు 3వ జాంలోనే వెళ్ళిపోయాడు. కన్నీళ్ల మధ్య కరిగిపోవటం తప్ప పెదవి కదల్చలేకపోయింది సంధ్య. నిజంగా నాకేం తెలియదు అని మాత్రం ఎలాగో అనగలిగింది. కానీ రమేష్ ఏమీ జవాబు చెప్పలేదు. అత్తగారు నిద్దట్లో ఉంటే నేను వెళ్ళానని చెప్పు, లేపద్దు అన్నాడు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడిచి వెళ్ళిపోయాడు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా అతను చీకట్లో అలా వడివడిగా నడిచి వెళ్ళిపోతుంటే సంధ్యకి హృదయంలోంచి దుఃఖం అలలు అలలుగా తెర్లి వచ్చింది. కన్నీళ్లతో తలుపు దగ్గర అలాగే నిల్చుండిపోయింది. అవిరామంగా అశ్రుధారలు అలా చెంపల మీద జాలువారుతూ ఉంటే పంటితో పెదవి నొక్కి పట్టి బాధని దిగమింగుతూ శిల వేసినట్లు నిల్చుండిపోయింది. దీనికి పర్యవసానం ఎలా ఉంటుందో
తలుచుకుంటే రక్తం గడ్డ కట్టుకుపోతున్నది. ఎదురుగా సురేష్ కనిపించితే టపా టపా ఆ చంప ఈ చంప వాయించాలన్నంత ఆవేశం వస్తున్నది. అతని మీది ద్వేషం లావాలా పొంగుతున్నది. తక్షణం వరంగల్కు వెళ్ళి ఆ సురేష్ అన్న మనిషిని నామరూపాలు లేకుండా అంతం చెయ్యాలని కసి. కానీ ఏమీ చెయ్యలేని అశక్తతతో, కన్న తల్లికి కూడా చెప్పుకోలేని నిస్సహాయతతో లోపలే కుమిలిపోసాగింది. అతను అంత చీకట్తోనే ఎందుకు వెళ్ళిపోయాడే, నన్ను లేపనన్నా లేపలేదేమే అంటూ తల్లి అడిగినప్పుడు ఏదో సర్ది చెప్పింది. తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు నలుగురిలో తల ఎలా ఎత్తుకు తిరగగలదు? అభిమానం, సిగ్గు ఉన్న ఆడపిల్లలు ఇటువంటి అవమానాలను ఎదుర్కొని ఎలా ఎదురు నిలవగలరు? మొన్నటిదాకా తల్లి తండ్రి తన పెళ్ళి ఎలా అవుతుందా అని బెంగ పెట్టుకున్నారు. కాస్త ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అటువంటిది తన సంసారం కూలిపోతున్నదంటే వీళ్ళు సహించగలరా? అతి సుందరంగా వాళ్ళు నిర్మించిన తన భవిష్యత్తు పునాదులతో సహా కదలనున్నది అంటే వాళ్ళు భరించగలరా? ఈ ఎదురు దెబ్బకి తట్టుకొని నిలవగలరా? భగవాన్, ఎందుకు నాలాంటి వారి జీవితాలతో ఎందుకు ఆడుకుంటావు? అసలు పెళ్ళే అవకపోయినా బాధపడకపోయేదాన్ని, కానీ ఇంత అపహాస్యంగా ఎందుకు చెయ్యాలి అని తనలో తాను కుమిలిపోసాగింది. భర్త నుంచి ఏదైనా ఉత్తరం వస్తుందేమోనన్న ఆశ ఒక్కటే ఆమెని నిలిచేలా చేసింది. అంతగా రాకపోతే తనే రాద్దామని కూడా నిర్ణయించుకుంది. కానీ ఏం రాయాలి, ఎలా రాయాలి అన్న సమస్య ఎదురు నిలిచింది. అయినా ఆమెకి అంతటి శ్రమ లేకుండా సరిగ్గా రమేష్ వెళ్ళిన 4 రోజులకి పోస్ట్ మ్యాన్ నుంచి ఒక బరువైన కవర్ని అందుకుంది సంధ్య. కవర్ మీద అడ్రస్సు స్పష్టంగా లేదు. పైగా ఇంటి నెంబరు తప్పు రాసినందువల్ల సకాలంలో చేరక 5-6 రోజులు ఆలస్యంగా చేరింది ఆమెకు. దడదడలాడే హృదయంతో గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని స్థిమితంగా మంచంపై కూర్చొని కవర్ విప్పింది సంధ్య. ప్రియమైన సంధ్య, నిన్ను ఇలాగ సంబోధిస్తున్నందుకు ఏమీ అనుకోకు. నాకు ఎందుకో నిన్ను వదినా అని పిలవటానికి మనసు అంగీకరించటం లేదు. ఇంతకీ ఈ ఉత్తరం రాస్తున్నది ఎవరనుకుంటున్నావు? రమేష్, నీ ప్రియమైన రమేష్ కాదు, నీకు అప్రియమైన సురేష్ వరంగల్ నుంచి రాస్తున్నాడు. సంధ్య, నన్ను నువ్వు క్షమిస్తే కానీ నాకు జీవితంలో శాంతి లేదు. అసలు విషయం సూటిగా చెప్పాను అంటూ అతను సుదీర్ఘంగా రాసిన ఆ లేఖ చదువుకునేసరికి సంధ్యకి జీవితం మీద పూర్తి విరక్తి ఏర్పడింది. అంతవరకు భర్త తనని కావాలని అట్లా ప్రవర్తిస్తున్నాడేమో అన్న మినుకుమంటున్న ఆశాదీపం కాస్త ఆరిపోయింది. జీవితంలో చీకటి తప్ప ఇంకేదీ లేదనిపించింది. సురేష్ రాసిన విషయాలు ఆమెలో పదే పదే గుర్తుకు రాసాగాయి. సంధ్య, మొదట్నుంచి నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. ఆ సంగతి నీకు తెలుసు. కానీ నువ్వు అన్నయ్యనే కోరుకున్నావు. చివరికి మీ వివాహం అయ్యింది. అన్నయ్య అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోయింది నా మనసు. అప్పుడే నాలో ఇటువంటి దుష్ట ఆలోచన మెదిలింది. బాధగా కళ్ళు మూసుకుంది సంధ్య. అయ్యో సురేష్, నా మీద ఎంత ద్వేషాన్ని పెంచుకున్నావు. అన్నయ్యకి ఒకరోజు ఫోన్ చేశాను. ఆ మర్నాడు శనివారం. అన్నయ్య నీ దగ్గరికి రావటం లేదని దృఢంగా తెలుసుకున్నాను. మర్నాడు నీ దగ్గరికి బయలుదేరాను. అన్నయ్యకి మళ్ళీనే హెయిర్ క్రాప్ చేసుకొని తెల్లటి స్లాక్ టక్ చేసుకొని అద్దంలో చూసుకున్నాను. ఆ రూపం సురేష్ది కాదు, ముమ్మూర్తుల రమేష్దే. కొద్దిగా కమిలిన పెదవులు, కళ్ళల్లో పదును మినహా తేడా ఏం లేదు. వెంటనే మీ ఊరికి బయలుదేరాను. ప్రయాణం జరుగుతున్నంతసేపు నా మనసు పరిపరి విధాలా ఆలోచించి ఎన్ని సిగరెట్లు బూడిద చేసి ఉంటానో నాకే తెలియదు. చివరికి బస్ దిగి మీ ఇంటి గుమ్మం మెట్లు ఎక్కాక కూడా వెనుదిరిగి వెళ్దామనుకున్నాను. కానీ నా చేతులు అప్రయత్నంగా మీ తలుపు తట్టాయి. తలుపు తెరిచి ఎదురుగా నువ్వు నిలిచావు. అప్పుడు నువ్వు నా మనసు త్రుళ్ళిపడిన సంగతి గ్రహించి ఉండవు. అప్పట్నుంచే నాలో విపరీతమైన సంఘర్షణ మొదలైంది. ఎప్పుడూ నిశ్చింతగా ఉన్నంతలో హాయిగా జాలీగా ఉండే నా బ్రతుకులో శాంతి కరువైంది. సంధ్య ఆవేదనతో గుండెలు రాసుకుంది. అవును సురేష్, నీ త్రుళ్ళిపాటను గమనించలేదు. అందుకే నా బ్రతుకు త్రుళ్ళిపోయింది. నాకు మాత్రం శాంతి ఎక్కడిది? ఇంకా నాకు అది ఎలా లభ్యమవుతుంది అనుకుంది అశాంతిగా. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిన్ను తాకటానికి సందేహించాను. అప్పుడు సైతం నిజం చెప్పి క్షమించమని వెనుదిరిగి పోదామనుకున్నాను. నాలో రగిలే
తీవ్ర సంచలనానికి నా మనసు తట్టుకోలేకపోయింది. దొంగతనం తప్పు అని తెలిసి తీరా ఆ పని చేస్తూ పట్టుబడిపోవటం అవివేకమనిపించింది. ఏదో అశక్తత నన్ను బంధించి వేసింది. నాలో మానవత్వం నశించింది. నా భుజం మీద చెయ్యి వేసి జాజుల పరిమళంతో నన్ను చేరిన నువ్వు నాకు పరాయిగా, సోదరుని భార్యగా అనిపించలేదు. అంతే, ఇంక చదవలేకపోయింది సంధ్య. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఉధృతం తగ్గాక మళ్ళీ దృష్టి లేఖపై కేంద్రీకరించింది. ఎంత చదివితే మాత్రం ఏముంది? ఆ 10 పేజీల ఉత్తరం యొక్క సారాంశం ఒక్కటే. తను అవివేకంతో చేసిన పనికి క్షమించమని పదే పదే రాశాను. అతనిలో మనశ్శాంతి కరువైందట. అసలు అంత వెధవ పని ఎలా చేశావా అని పదే పదే బాధపడుతున్నాడట. జరిగిన అనర్థానికి సిగ్గుపడుతున్నాను. నీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చచ్చిపోవాలనిపించిన క్షణాలు ఎన్నో అని రాశాడు. సంధ్య, పశ్చాత్తాపంతో నా మనసు దహించుకుపోతున్నది. ఇక ముందు ఏ అనర్థాలు జరగకుండా ఉండాలంటే ఈ నిప్పును నువ్వు నేను గుండెల్లో దాచుకుందాము. ఈ సంఘటనని పూర్తిగా మర్చిపో. ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేకుండా ఉన్నాను. నీ కోసం, నా కోసం, అన్నయ్య కోసం, ముఖ్యంగా అన్నయ్య కోసం. ఈ విషయం తెలిస్తే అన్నయ్య నిశ్చింతగా బ్రతకగలడా? వాడసలే టూ సెన్సిటివ్. సంధ్య, నేను కోరుకునేది ఒకటే. నా మూలాన నీ జీవితం పాడు కాకూడదు. నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఒకవేళ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే నన్ను క్షమించవని వాడి కాళ్ళు పట్టుకుంటాను. నా తల తెగ్గోసి ఆ రక్తంతో అన్నయ్య పాదాలు అభిషేకం చేస్తాను. అంతేగాని నీ జీవితం పాడు కావటానికి వీల్లేదు. మీరిద్దరూ కలతలు లేకుండా సుఖంగా బ్రతకాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఒకవేళ అన్నయ్య నిన్ను స్వీకరించని పక్షంలో నీకు నేనున్నాను. అంతేగాని నీ జీవితాన్ని వాడిపోనివ్వను. ఇదంతా కుట్ర పన్ని చేశానని నీవు దయ ఉంచి అపోహపడవద్దు. కుండెడు పాలని విరచటానికి విషపు చుక్క చాలు అన్నట్లు నేను చేసిన ఓ దుష్ట పనికి నన్ను పూర్తిగా దుష్టుడిగా అనుమానిస్తే సహించలేను. ఈ సురేష్ హృదయంలోనూ అమృతం ఉంది. నీ రమేష్ రక్తం పంచుకొని పుట్టినవాడే వీడును. ఒక బలహీన క్షణంలో నేను చిత్తశుద్ధి లేకుండా చేసిన పని అది. అందుకు 10 జన్మల వరకు బాధపడేటంతటి శిక్షే పడింది నాకు. ఈ విషయం అన్నయ్యకి తెలియకూడదు అన్న ఆత్రంతోనే ఆలోచించి చివరికి తెగించి నీకు రాస్తున్నాను. నీవు నన్ను క్షమించాలి. అంతవరకు గుండెల్ని చిక్కబట్టుకున్న సంధ్య ఇక దుఃఖోద్వేగానికి తట్టుకోలేకపోయింది. బాధతో కుప్పలా కూలిపోయింది. మనసంతా అల్లకల్లోలంగా అస్తవ్యస్తంగా తయారయ్యింది. 3 రోజుల క్రితం భర్త అలా ముఖం చిట్లించుకొని నిర్లక్ష్యంగా తన ముఖం చూడటం కూడా ఇష్టం లేనంత అసహ్యంతో వెళ్ళిపోయినప్పటి నుంచి ఆమె హృదయంలో విషపు జ్వాలలు రగులుకొని దగ్ధం చేస్తున్నాయి. లోపల కరుడు కట్టిన దుఃఖాన్ని దాచుకొని పైకి గంభీరంగా తిరుగుతోంది. ఈరోజు ఆ గంభీరత సడలిపోయింది. బేలగా ఉత్తరాన్ని చేతుల మధ్య పెట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. సురేష్, ఎంత పని చేశావు సురేష్? క్షమించాలా నిన్ను? ఇది క్షమించేటంతటి చిన్న తప్ప? మీ అన్నయ్య నిన్ను క్షమించవచ్చు, నేను నిన్ను క్షమించవచ్చు. కానీ మీ అన్నయ్య నన్ను క్షమిస్తారా? లోకం నన్ను క్షమిస్తుందా? నన్ను చూసి 10 మంది నవ్వుకోరా? ఒక అపవిత్రురాలిగా నన్ను వెలివేయరా? నీ ఈ అవివేకపు పని మా జీవితాల్ని బలి తీసుకోకుండా ఉంటుందని ఎలా అనుకున్నావు? నిప్పుని దాచిపెట్టడం సాధ్యమయ్యే పనా? ఎప్పటికైనా అది దగ్ధం చెయ్యదా? ప్రేమ నుంచే ద్వేషం జనిస్తుందని అనుకోలేకపోయాను. మీ అన్నయ్య స్వీకరించని పక్షంలో నాకు నీవున్నావని అంటున్నావా? ఈ సంధ్యని ఎంత తేలిగ్గా ఊహించావు సురేష్? ఏదో ఒక విధంగా బ్రతకడమేనా ముఖ్యం? నీతి, నియమం, మనసు, మమత ఇవేమీ అక్కర్లేదనుకున్నావా? కాబోయే ఇంజనీర్వి. విరిగిన వంతెనలను కలుపుతావు, పెద్ద పెద్ద నదులపై ఆనకట్టలు నిర్మిస్తావు. కానీ 2 పగిలిన మనసుల్ని అతకగలను అనే అనుకున్నావా? విరిగిన 2 హృదయాల మధ్య మమతల వంతెన వేయగలను అనే అనుకున్నావా? ఈ పవిత్ర భారతదేశంలో ఒక మగవాడు తన భార్య విషయంలో విశాలత్వం చూపించిన సంగతి ఎక్కడైనా విన్నావా? భార్య శరీరమే కాదు, కేవలం ఆమె మనసు అపవిత్రమైనదని తెలిసినా కూడా సహించలేని పురుషుల ప్రవర్తన ఉన్న ప్రపంచమిది. అటువంటిది పూర్తిగా ఒక రాత్రి మరో వ్యక్తితో గడిపిన భార్యని
ఎంతటి ఉన్నతుడైనా స్వీకరించగలడా? ఒకవేళ స్వీకరించినా నిండు మనసుతో ఆమెని ఒక్కనాటికి హృదయంలోకి చేర్చుకోగలడా? అటువంటిది నేను ఇంత జరిగినా ఇంకా నా భర్తతో కాపురం చేయటం ఎలా సంభవం? ఇక నాకు ఏం మిగిలింది? ఈ విషాదంతో, ఈ అశాంతితో రోజులు దొర్లించకపోతే మాత్రం వచ్చిన నష్టమేమిటి? ఈ విశాల విశ్వంలో సంధ్య అనే ఒక మనిషి లేకపోతే వచ్చే అవాంతరమేమిటి అంటూ కన్నీరు మున్నీరుగా ఉండిపోయింది సంధ్య. సూర్యుడు పూర్తిగా పశ్చిమాద్రికి నిష్క్రమించాడు. పల్చగా సంధ్య వెలుగు పరచుకుంది. పూర్తిగా సూర్యుడు నిష్క్రమించాక చంద్రోదయం కాకపూర్వమే జగత్తంతటా పరచుకునే ఆ సంధ్య వెలుగు ఎంతో అందంగా, మరెంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆ సంధ్యా సమయపు అందానికి పరవశించని వారు అరుదు. కానీ పాపం అటు సూర్యునికి కాక ఇటు చంద్రునికి కాని ఆ సంధ్య బ్రతుకు ఎంత అల్పమైనది, ఎంత నిరుపయోగమైనదో కదా. ఆ బాధ మనకి అర్థం కాదు, ఒక్క సంధ్యాకాంతికి తప్ప. కిటికీ రెక్కకి ఆనుకొని బయటికి చూస్తున్న సంధ్య గాఢంగా నిట్టూర్చింది. అమ్మాయి, సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి, దీపం పెట్టమ్మా అన్న తల్లి పిలుపు సంధ్య చెవులకి తాకి విరాగిలా నవ్వుకుంది. సంధ్య చీకట్లు కాదు, ఈ సంధ్య జీవితంలోనే చీకట్లు ముసురుకున్నాయమ్మా అనుకుంటూ బరువుగా కదిలింది. ఆ చీకటే చీకటి. మళ్ళీ వెలుగుని చూడలేదు సంధ్య. ఆమె జీవితమే చీకటిమయం అయిపోయింది. 20వ శతాబ్దిలోని ఒక నవనాగరిక యువకుని తొందరపాటుకి, ఒక్క రాత్రి జరిగిన దుర్ఘటనకి 2 యువ హృదయాలు అశాంతికి నిలయాలయ్యాయి. ఒక నిండు జీవితం బలి అయిపోయింది. రామ కృష్ణ అంటూ నిశ్చింతగా కాలం గడపవలసిన వయసులో ఆ వృద్ధ దంపతులకు ప్రతిరోజు తలుచుకు దుఃఖించవలసిన దుస్థితి ఏర్పడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.